అండి. ఏమండి ఈ అక్షరం తీసుకోండి, నన్ను ఆశీర్వదించండి. అక్కడ కాదు ఇక్కడ నా గుండెల్లో కొలువు తీరిన ప్రేమ దేవతలు నా ఇంటి ఇల్లాలి ఏమండి మీ హృదయంలో ఎప్పటికీ నా స్థానం పదునుగానే ఉంటుందండి. నాకు తెలుసండి. ఏమండి మీ హృదయంలో ఎప్పటికీ నా స్థానం పదునుగానే ఉంటుందండి. నాకు తెలుసు. ఈ నెలలో 3 రోజులు వేసిన రోజు వేద మంత్రాల సాక్షిగా పచ్చన పెళ్లి పందిట్లో ఒక మాట ఇచ్చాను. కలకాలం కంటికి రెప్పలా చూసుకుంటానని, నిన్ను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని. ఏమండి ఎన్ని చిన్నపిల్లలాగి కన్నీళ్ళు. ఏమండి ఇవి కన్నీళ్ళు కాదండి, కల్పశలేని ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ చూస్తుంటే నాకు వస్తున్న ఆనంద బాష్పాలండి ఇవి. భర్త కోసం బంధాలను బంధుత్వాలను తెంచుకొని భర్తనే బంధాన్ని గౌరవించి నమ్మకం కోసం మా కోసం ఎంతో చేసావు. నీ కోసం ఎంత చేసినా మాకు తక్కువ అవుతుంది. చాలు ఏ జన్మం చేసుకున్నా పుణ్యమో కానీ మీలాంటి మంచిలాంటి భర్త నాకు దేవుడిగా ఆ దేవుడు నాకు ప్రసాదించాడండి. చాలండి. 6 ఏళ్ల వయసులో అమ్మను పోగొట్టుకున్నాను. అనాథగా పెరిగాను. అమ్మతనం తెలియకుండా పెరిగి పెద్ద అయ్యాను. ఈ రూపంలో అమ్మతనం చూసుకుంటూ ఆనందపడుతున్నాను. ఏమండి ఆడవాళ్ళపై అనుమానాలు పెంచుకొని సంసారం నాశనం చేసుకుంటే ఈ రోజులో కట్టుకున్న భార్యలో కంట తల్లిలా చూసుకుంటున్నారంటే దేవుడు. మరి నన్ను అంత గొప్పవాడి చేయకు. లేదండి, లేదు. మీరు నిజంగా నా దృష్టిలో దేవుడితో సమానం అండి. మనమంతా ఇప్పటికీ ఇలానే ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పోయిన మన ప్రేమ బంధాన్ని వేరే చెట్టు ఎవరు తరం కాదు. ఐ లవ్ యూ శారదా. ఏమండి మిమ్మల్ని ఒక చిన్న మాట అడగమంటారా? శారదా, మన ఇద్దరి మధ్య దాపరికాలు ఉండకూడదు. అదేంటో నిర్ణయంగా చెప్పు. ఏమీ లేదండి, ఒక 4 రోజుల నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. ఏదో తిండి తిప్పలు లేకుండా తిరుగుతూ ఉన్నారు. డ్యూటీలు ఏమన్నా ప్రాబ్లమా? శారదా, ఇన్నాళ్ళు ఈ కొండవీటి ఫారెస్ట్ లో కొంతమంది దుర్మార్గులు జంతువు ప్రాణాలను ఏటాడి చర్మాన్ని ఆ చర్మాలతో వ్యాపారం చేసేదే కాక అలా ఆగడాలు గడ్డొచ్చాడని ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ని అతని భార్యని అతి దారుణంగా చంపారు. ఎవరండి వాళ్ళు? శారదా, ప్రభుత్వాన్ని కళ్ళు కప్పి అడవి సంపద దోసి తింటున్నా ప్రభుత్వానికి కొరకరాని పైగా తయారైన ఏరమల్లిగాడు, వాడు తమ్ముడు మాంకాళిగాడు, వాడి కొమ్ము కాస్తున్న జయదేవ్, ఎమ్మెల్యే జయదేవ్ గాడు. శారదా, మృగాల్ని మట్టి కల్పించగల మగవాడిని శారదా, మృగాల్ని మట్టి కల్పించగల మగధీరుని నీ భర్త రంజిత్ కుమార్ అడవి సంపద దోసుకు తింటూ అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్న ఆ దుర్మార్గుల్ని వదిలిపెట్టాను. శారదా, నువ్వు నా పక్కన ఉండాలా గానీ ఎంత విజయాన్ని అయినా అభినందనగా అనుకోగలను. సరే